ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పునర్నవాబ్. పునర్నవాబ్ అంటే తెల్ల గల్జేరు ఆకు. ఈ ఈ పునర్నవాబ్ అంటే పునర్జీవితాన్ని కలిగిస్తుందని దీని అర్థం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఈ పునర్నవాబుని తినడం వల్ల పునర్జీవితం కలుగుతుంది. కిడ్నీలు ఈ ఆకు కూరను వండడానికి వెల్లి కారం వేసుకోవాలి. వెల్లిపాయలను కారము వేసి దంచి ఒక్క దగ్గర కలిపి దంచుకోవాలి. ఒక ఉల్లిగడ్డ, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఈ 2 ఉల్లిగడ్డలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. రెండు గంటల ఆయిల్ వేయాలి. ఈ తెల్ల గల్జేరు ఆకుని ఔషధాలలో ఎక్కువగా వాడుతారు. ఈ తెల్ల గల్జేరు ఆకులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇటువంటి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా ఈ 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఈ 2 ఉల్లిగడ్డలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని నూనెలో వేయించుకోవాలి. అవి వేగే వరకు కారము, వెల్లిపాయలు వేసి మనము దంచి పేస్ట్లా చేసుకోవాలి. 1/2 టీ స్పూను ఇలా పసుపుని వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. కారము, కారం కూడా ఈ కర్రీలో వేసి ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఈ తెల్ల గల్జేరు ఆకుని, కొత్తిమీరని కూడా వేసి ఇది నూనెలో బాగా వేయించుకోవాలి. ఇది ఆయిల్లోనే ఉడికిపోతుంది. ఈ విధంగా కొద్దిసేపటికి తీసి మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల వాటర్ అనేది ఇంకిపోతుంది. ఈ విధంగా తయారవుతుంది. ఆకుకూరల్లో 2 చుక్కల నిమ్మరసం వేస్తే ఆకుల కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఈ ఆకును తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన అనేది సాఫీగా అవుతుంది. పచ్చకామెర్లు త్వరగా తగ్గుతాయి. స్త్రీలలో తెల్లబట్ట అనేది తగ్గుతుంది. బరువు కూడా తగ్గుతుంది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి టేస్ట్గా ఉంటుంది. రెసిపీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.